సో గైస్ ఈ వీడియోలో మనము క్లియర్ గా కొన్ని విషయాలు మాట్లాడుకోబోతున్నాము. ఆన్లైన్ లో సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు, ఆ జాగ్రత్తల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ నేను చాలా ఇన్స్టిట్యూట్ గురించి, బెంగళూరు ఇన్స్టిట్యూట్స్ గురించి 2024 అప్డేటెడ్ రివ్యూస్ ఎలా ఉంది, ఏంది, మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, అండ్ ఆల్సో హైదరాబాద్ సంబంధించింది కూడా నేను చాలా వీడియోస్ చేశాను. దానికి సంబంధించి ఒక సపరేట్ ప్లేలిస్ట్ ఉంది. సో ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకున్న ఇన్స్టిట్యూట్ రివ్యూ అనేది నేను ఆల్రెడీ ఒకవేళ అక్కడ చేస్తుంటే యూ కెన్ గో అండ్ వాచ్. ఇఫ్ నాట్, మీరు దీని గురించి రివ్యూ చేయండి అంటే దాని గురించి మనం ఒక వర్కౌట్ చేసి ఎలా దాన్ని ప్లాన్ చేయాలి ఏంటి అనేది వీ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. అండ్ ఇక్కడ ఆన్లైన్లో సాఫ్ట్వేర్ కోర్స్ అనేది తీసుకునే ముందు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏమేమి ఉన్నాయనేది మనం చూసుకుంటే, ఫస్ట్ మనం ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లోనే కానీ మనం కోర్స్ గురించి ఒక ఇన్స్టిట్యూట్ అప్రోచ్ అయ్యే ముందే మనము రైట్ కోర్సు సెలెక్ట్ చేసుకున్నామా లేదా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే చాలా వరకు ఏం చేస్తారంటే, మనం ఒక ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న కోర్సెసే మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నాము, మేము ప్రొవైడ్ చేసే అన్ని బెస్ట్ కోర్సులే, ఈ కోర్సు ఇప్పుడు బాగుంది అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ఏదో 4-5 కోర్సులో, 3 కోర్సులో, 2 కోర్సులో, లేకపోతే 10 కోర్సుల్లోనో దాన్ని ఇదే బాగుంది, ఇదే మీరు ప్లాన్ చేసుకోండి అన్నట్లు చెప్తా ఉంటారు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరు ఒక ఇన్స్టిట్యూట్ అప్రోచ్ అయిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళు ఇదే ట్రెండింగ్లో ఉందని చెప్తా ఉంటారు. అట్లా కాకుండా ముందే మనం ఒక ఇన్స్టిట్యూట్ అప్రోచ్ అయ్యే ముందే మనకే సూట్ అవుతుంది. సో ఇంకొక విషయం వచ్చేసి, నా ఫ్రెండ్స్ తీసుకున్నాడు, నా కొలీగ్స్ తీసుకున్నాను, రిలేటివ్స్ తీసుకున్నారు, ఇంకోరు తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు కాబట్టి నేను కూడా ఆ కోర్స్ తీసుకుంటా అని రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు. ఎందుకు అంటే ఎవ్రీ పర్సన్ సినారియో డిఫరెంట్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ ఉంటుంది, అండ్ క్యాపబిలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి, ఇంట్రెస్ట్లు డిఫరెంట్గా ఉంటాయి. అంతే మనం ఫిగర్ అవుట్ చేసి ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది మనం ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, ఆన్లైన్లో సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకునే ముందు ఫస్ట్ మనం ఆలోచించాల్సిన విషయం బ్యాచ్ సైజ్. అంటే ఎంత బ్యాచ్ సైజ్, రికార్డెడ్ క్లాస్, లైవ్ రికార్డెడ్, ఓల్డ్ అప్డేటెడ్ కాకుండా ఓల్డ్ వీడియోస్ అంటే వీ కెన్ గో సమ్ ఉడేమి. రికార్డెడ్ వీడియోస్ అంటే వీ కెన్ స్పెండ్ ఓన్లీ జస్ట్ 1000 రూపీస్ స్పెండ్ చేసేసి డిఫరెంట్గా ప్లాన్ చేసుకొని మనం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. బట్ ఏంటి అంటే, లైవా కాదా, ఇది చాలా ఇంపార్టెంట్. లైవ్ ప్లస్ రికార్డెడ్, ఒకవేళ లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే అప్డేటెడ్ కాదా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం చూసుకోవాల్సిన ఇంకో విషయం, బ్యాచెస్ ఎంతమంది ఉన్నారు, చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 50 మెంబర్స్ 70 మెంబర్స్ అంటే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, లీస్ట్ సినారియోలో మాత్రం నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే నువ్వు అది చేసుకోగలుగుతావు. ఈ ఇంట్రోవర్ట్, కొంచెం క్వశ్చన్లు అడగడానికి ఇబ్బంది, మనకు రిప్లైస్ రావడానికి ఇబ్బంది, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. సో బ్యాచ్ సైజ్ అనేది ఎక్కువ ఉండద్దు, ఇదైతే క్లారిటీ. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటి అంటే, అబౌట్ ట్రైనర్ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఆ ట్రైనర్ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది మీరు ఫిగర్ అవుట్ చేయండి. ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూడడానికి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ బిఫోర్, అంటే వాళ్ళ ముందు ఒకవేళ లేదు అందరికి చూపించడం డిస్టర్బ్ చేసేస్తారు, ఆ డబ్బులు కట్టిన తర్వాత చూపిస్తామంటే అట్లీస్ట్ వీ కెన్ ఆ నేము, ఆ ఐడియా అంతా చేసేసి అట్లీస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్న చూడడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇఫ్ నాట్, డెఫినెట్లీ ట్రైనర్ అనేది వర్కింగ్ ప్రొఫెషనల్ కాదు ఎలా తెలుస్తుంది మనకి. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కంటెంట్, 10 సంవత్సరాల నుంచి క్లాస్లో చెప్పుకుంటా, రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాడు. సినారియోస్ హోల్ డిఫరెంట్, రైట్? అది మనం చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంకొకటి పాయింట్ మనం తెలుసుకోవాలి. అండ్ దెన్ డౌట్స్ క్లియరెన్స్ అనేది ఇమీడియట్గా ఇస్తారా, 3 రోజులకి ఇస్తారా, వారం రోజులకి ఇస్తారా, లేకపోతే ఇమీడియట్ యాక్సెసిబిలిటీ ఎంతవరకు ఉంది మనకి ఫ్యాకల్టీతో, చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత వచ్చేసి, మీకు ఆన్లైన్లో కోర్స్ తీసుకున్నా ఆఫ్లైన్లో ఆఫీస్ ఎక్కడుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లీస్ట్ ఒకవేళ వెళ్ళి కలవడానికి, ఒకసారి కోర్సు జాయిన్ అయ్యే ముందు ఒకసారి కలవడానికి అవకాశం ఉందా, లొకేషన్ ఎక్కడ ఉందో ఒకసారి వెళ్ళి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఎవరిని అడగాలి, లేకపోతే అట్లీస్ట్ ఎ నెంబర్ ఆర్ డిఫరెంట్ నెంబర్స్ అవైలబిలిటీ ఏంటి. సో ఇది కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ చాలామంది సర్టిఫికేషన్స్, అవి కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి, ఎన్ని జాబ్స్కి పంపిస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ ప్లేస్మెంట్ గ్యారెంటీ ఉందా, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉందా, సెకండరీ. ఎన్ని ఇంటర్వ్యూస్కి నన్ను పంపిస్తారు, జెన్యూన్గా 10 ఇంటర్వ్యూస్ పంపిస్తారా, 15 ఇంటర్వ్యూస్ పంపిస్తారా, టెల్ మీ. ఇంటర్వ్యూస్ క్రాక్ చేయలేకపోతే డెఫినెట్లీ అది నా తప్పు అవుతుంది. ఇంటర్వ్యూస్ పంపించకపోతే డెఫినెట్లీ అది మీరు ఖచ్చితంగా 10 ఇంటర్వ్యూస్కా, 15 ఇంటర్వ్యూస్కా, 5 ఇంటర్వ్యూస్కా అనేది అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే, రియల్ టైం ప్రాజెక్ట్స్ రెజ్యూమ్లో పెట్టుకోవచ్చా, ఈ ప్రాజెక్ట్ని మీరు ఎంతమందికి ఇచ్చారు, ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ అంటే తక్కువేం లేవు, 1,00,000, 2,00,000, 3,00,000 కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొకటి వచ్చేసి కాస్ట్ మ్యాటర్స్. ఇంకా మనం ఇందాక ఒకటి మాట్లాడుకున్నాం కదా, కోర్స్ అయిపోయిన తర్వాత మనకు అసిస్టెన్స్ ఎలా ఉంటుంది, డౌట్స్ వస్తే ఎలా క్లియర్ చేస్తారు, దీనికి సంబంధించింది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ తెలుసుకొని అప్పుడు మనము దాని గురించి, ఆ ఇన్స్టిట్యూట్ గురించి మనం ఆలోచించవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఆన్లైన్ కోర్సు గురించి జాయిన్ అవ్వాలా వద్దా, మీ ఒపీనియన్ చెప్పండి అని. అంటే ఈ ఇన్స్టిట్యూట్ గురించి మాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే డెఫినెట్లీ
దాని గురించి ఫిగర్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఆన్లైన్లో మనకి యాప్ ఇష్యూస్ ఇవి కూడా ఉంటాయి. అవన్నీ చిన్న చిన్న మైనర్ ఇష్యూస్, దోస్ ప్రాబ్లమ్స్ కెన్ బి రెక్టిఫైడ్. బట్ ఇవన్నీ నేను ఎప్పుడైతే చెప్పానో పాయింట్స్ అవన్నీ నోట్ చేసుకొని జాయిన్ అయ్యే ముందు, డబ్బులు కట్టే ముందు ఒకసారి ఆలోచించి ఇవన్నీ ఉన్నాయా లేవో కనుక్కొని క్లారిటీగా మాట్లాడి డెసిషన్ తీసుకోండి. Okay, thank you. This is Ras signing off. CVS Guidance Private Limited, one-stop solution for all job-oriented courses. Thank you.